హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలాగా పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళైనా కాఫీ కలుపుకునేటప్పుడు కాఫీ పౌడర్ ఇలా వేసుకున్నప్పుడు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గ్లాస్లో వేసుకున్నప్పుడు గడ్డలు కడతా ఉంటుంది కదా, మళ్ళీ స్పూన్తో కలుపుతూ ఉంటాము. అలాంటి అవసరమే లేకుండా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కాఫీ పౌడర్లో కానీ ఇలా కొంచెం షుగర్ వేసేసి, ఆటోమేటిక్గా మనం షుగర్ వేసుకొని కలుపుకుంటాం కదా, సో అదే ముందు వేసేసి ఇలా కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు వేడి పాలని పోసుకున్నారనంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎక్కడ గడ్డలు అనేవి లేవు, చక్కెర అనేది లేదు, మొత్తం కూడా మిక్స్ అయిపోయింది. ఇలాగా తొందరగా ఈజీగా మిక్స్ అవుతుంది గడ్డలు కట్టకుండా. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వెల్లుల్లిపాయలను అయితే మనం మామూలుగా వెల్లుల్లిపాయలు ఒలుచుకొని వంటలో వేసుకుంటూ ఉంటాం కదా, మిగిలిన దాన్ని ఇలాగా ఉంటాయి కదా, సో వాటిని అయితే ఈ రకంగా యూజ్ చేసేసుకోవచ్చు. పల్లీలు ఉంటాయి కదా, అవి మనం ప్యాకెట్స్లో పెట్టుకున్న డబ్బాలో పెట్టుకున్న పాడవకుండా ఉండాలంటే ఆ వెల్లుల్లి మొదలు ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాఫ్థలిన్ బాల్ని అయితే ఇక్కడ ఒకటి తీసేసుకొని నేను ఒక పౌడర్ చేస్తున్నాను, ఒక పేపర్లో వేసేసి ఇలాగ కొంచెం దంచుకున్నారనంటే పౌడర్ అయిపోతుంది. దాంట్లోకి పసుపు వేసుకోండి. మీరు యూజ్ చేసుకునే పౌడర్ ఏదైనా ఉంటే అది వేసేసుకోండి. ఈ మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ ఒక పేపర్లోకి తీసుకొని, అంటే మీరు ఎన్ని పెట్టుకోవాలనుకునేది మీ ఇష్టం అనమాట. ఎంత ఎక్కువ ఉంటే ప్రాబ్లం అనేది అన్ని ఎక్కువ పేపర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాగ పేపర్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికి హోల్స్ వేసేసి మీరు బల్లులు బొద్దింకలు ఎక్కడెక్కడ ఎక్కువగా తిరుగుతున్నాయి అనే ప్లేసెస్లో ఇలా కబోర్డ్స్లో లోపల కార్నర్స్లో ఒక్కొక్క పౌచ్ అలా పడేసేయండి. అవి ఆ స్మెల్కి, నాఫ్థలిన్ బాల్ స్మెల్కి అయితే రావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సింక్లో కానీ లేదంటే వాష్ బేసిన్లో కానీ మీరు వేసుకోనండి. ఇక్కడ వాటర్ స్ప్రెడ్ చేయొద్దు, ఇలా నైట్ వేసేసి వదిలేసేయండి, మార్నింగ్ వాటర్ వదిలేసేయండి, మీకు ఆ సమస్య మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. వీక్లీ వన్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేపాకునైతే నేను మిక్స్ వేశాను. సో ఇది మామూలుగా పిల్లలకి చుండ్రు ఉంటే, పిల్లలనే కదా పెద్దవాళ్ళకైనా కూడా చుండ్రు అనేది మనం ఎటువంటి కెమికల్ షాంపూలు కానీ లేదంటే ఎటువంటి మెడిసిన్ కానీ యూజ్ చేయకుండా చుండ్రు అనేది కంప్లీట్గా దూరం అయిపోతుంది వేపాకు రసంని తలకి పెట్టడం వల్ల. వీక్లీ వన్స్ పెట్టండి చాలు. వేపాకు వేశాక చేతులకి చేదు ఉంటుంది, మిక్సీ గిన్నెలకు చేదు అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. సో నిమ్మకాయని కొంచెం ఇలాగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ చేతిలో వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకైతే చేదు అనేది లేకుండా మొత్తం క్లియర్ అవుతుంది అన్నమాట గిన్నెలకైనా కూడా. తర్వాత మనము వాడే ఆయిల్ కొంచెము కల్తీ ఉందా లేదంటే ప్యూర్గా ఉందా తెలుసుకోవాలంటే కనుక ఇలాగ ట్రై చేసి చూడండి. వెల్లుల్లి రెబ్బలు 2 ఉంటాయి, వాటిని తీసుకొని ఇలాగ ఆయిల్లో వేసేయండి. 1 గంట 2 గంటల పాటు పక్కన పెట్టండి, మళ్ళీ చూపిస్తాను. తర్వాత ఒక గరిటెలోకి అయితే నేను ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఆముదం కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నూనె అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాంతోనే చూపిస్తా ఉన్నాను. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని దాంట్లో కొంచెం కర్పూరం వేసేసుకొని ఇది మంచిగా మిక్స్ చేయనివ్వండి. ఆల్రెడీ ఆయిల్ వేడయింది కాబట్టి పొగ వస్తుంది చూడండి. ఇలాగా వేడి నూనెలో పసుపు కర్పూరం అనేది బాగా మెల్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఇలాగా మెల్ట్ అయిన దానిని మనము కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నప్పుడు కానీ లేదంటే కొంతమందికి సోప్స్ పడక వాటర్లో ఎక్కువగా నానడం, చేతులు పెట్టడం వల్ల లేదంటే సిమెంట్ పని చేసే వాళ్ళకి కానీ చాలా ఇక్కడ చేతులంతా కూడా పాడవుతూ ఉంటాయి. చేతులనే కాదు కాళ్ళు కూడా ఇది అవుతూ ఉంటాయి. కండరాల నొప్పులు వచ్చే వాళ్ళకైనా ఇలాగ కాళ్ళ పగుళ్ళు వచ్చే వాళ్ళకి కాళ్ళలో కొంచెము స్కిన్ అంతా రెడ్గా అయిపోయి పాచినట్టు అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు నైట్ పడుకునే ముందు ఇలా పెట్టుకున్నారంటే ఈజీగా తగ్గిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనము వాడేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, సో వీటిని అయితే మనం డస్ట్బిన్లో పడేస్తాము. కాకపోతే ఏంటంటే వీటితో కూడా ఒక రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా వాడిన నిమ్మ చెక్కలు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మనము ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మార్నింగ్ దీన్ని పడేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే మొత్తం కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనము నైట్ పెట్టేసి మార్నింగ్ తీసి డస్ట్బిన్లో వేసేస్తే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం ఏదైనా కర్టెన్స్ కానీ హ్యాంగర్స్ ఉండేటివి అయినా పిండేయాలనుకున్నప్పుడు వీటికి ఉండే రింగ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ రింగ్స్ అయితే ఇంకా తొందరగా ఊడిపోతాయి. ఇలాగా రింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవి ఊడిపోతాయి అనే భయంతో మనం చేత్తోనే పిండడానికి చూస్తూ ఉంటాము. మీ ఇంట్లో మిషన్ ఉన్నా కూడా మనం బయట మళ్ళీ చేత్తో పిండాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే కనుక ఇలాగ ఏదైనా ఒక పాత పిల్లో కవర్ తీసేసుకొని ఈ రింగ్స్ ఉండే ప్లేస్ అంతా కూడా పిల్లోలోకి చొప్పించేసి ఒక రబ్బర్ కానీ ఒక థ్రెడ్ కానీ ఏదైనా కట్టేసుకొని మీరు మిషన్లో వేశారంటే రింగ్స్ సేఫ్గా ఉంటాయి.
ఉంటాయి, మీకు కర్టెన్స్ అన్నీ మంచిగా వాష్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, సో వీటికైతే ఇలా ప్లాస్టిక్ ఏవైనా వచ్చినాయంటే అవి విరిగిపోతాయేమో అనేసి మిషన్లో వేయకుండా ఉంటాము, బయట చేత్తో పిండడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ మనకు పని పెంచుకున్నట్టే అవుతుంది అనమాట. కొంచెం క్విక్ వాష్లో పెట్టేసుకొని మనం మిషన్లో వేసుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు అవి విరిగిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా నీట్గా ఉండాలి. మనం చేత్తో పిండిన దానికన్నా చాలా బాగా వస్తాయి అనమాట. ఇలా పిల్లో కవర్లో వేసేసి ఒక పిన్నీస్ పెట్టేసి ఇలాగ మనం మిషన్లో వేస్తే అవి చక్కగా వాష్ అయ్యి వస్తాయి బయటికి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనము ఇంట్లోకి అయితే తేనె కానీ రెగ్యులర్గా తాగే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలకి తినిపించే వాళ్ళు ఉంటారు. ఇలాంటప్పుడు మనము దీంట్లో వుడ్ స్పూన్ పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. స్టీల్ది కానీ ఇలాంటిది వాడకూడదు సో తేనెలో. తర్వాత వచ్చేసి తేనె ప్యూర్గా ఉందా లేదంటే ఏదైనా డూప్లికేట్గా ఉందా తెలుసుకోవాలంటే కనుక కొంచెం వాటర్లో తేనెను వేసేసి ఇలా స్ప్రెడ్ చేశారంటే మనకి తేనె పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ డిజైన్లో మనకైతే తేనె ఇలాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చిన్న చిన్న రంధ్రాలుగా చూడండి. ఇక్కడ మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. లైటింగ్ అయితే సరిగా కనపడడం లేదు. ఇక్కడ మీకోసం మళ్ళీ చేసి చూపించాను చూడండి. చిన్న చిన్న తేనె పట్టు ఎలాగా ఉంటుందో గుళ్ళు గుళ్ళుగా అలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉందంటే ఇది న్యాచురల్గా ఒరిజినల్ తేనె అని మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చాలామంది నెయ్యిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, ఎందుకంటే అది ఫ్రెష్గా ఉండాలనేసి. బయట పెట్టుకున్నా కూడా నెయ్యి మనం కాంచుకునే విధానాన్ని బట్టి ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే చాలామంది ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. అలా ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఎమర్జెన్సీగా వాడుకోవాలంటే అది గడ్డగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వాడే స్పూన్ని కొంచెం హీట్ చేసి ఇలాగ పెట్టామంటే నెయ్యి అంతా కూడా మంచిగా మెల్ట్ అయి వస్తుంది అనమాట. మనకి స్పూన్లో చూడండి ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తూ ఉంది. సో ఎప్పుడు మనము నెయ్యి గడ్డ రూపంలో ఉన్నదాన్ని వాడుకోవాలంటే ఇలా స్పూన్ వేడి చేసి మీరు వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాగా పండిపోయిన బనానా అయితే మనం తినడానికి ఇష్టపడం కదా, సో దీనితో అయితే మంచి చిట్కా అనమాట ఇది. ఇలాగ బాగా మాగిన బనానాని మీకు కావాల్సినంత తీసుకోండి. నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నానని కాదు, మీకు ఎంత కావాలో అంత చూసుకొని తీసుకోండి. దీన్ని అయితే బాగా స్మాష్ చేయండి. పండిన బనానా అయితేనే ఇలాగ స్మాష్ అవుతుంది, లేదంటే మిగిలిన బనానా అయితే అంత గడ్డలుగా ఉండిపోతుంది అనమాట. దాంట్లో చిటికెడు పసుపు, ఒక స్పూన్ పచ్చిపాలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది మంచిగా క్రీమ్ టెక్స్చర్గా వస్తుంది అనమాట. తర్వాత దీనిని మొటిమలు ఉండేవాళ్ళు, ఫేస్ నల్లగా ఉండేవాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కంప్లీట్ రిజల్ట్స్ తెలుస్తాయి. మీరు అలా వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేసేసుకోండి. రాలేదంటే కనుక స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇది ఏంటంటే బనానా అనేది మంచి కొరియన్ గ్లాస్ ఫేషియల్గా వస్తుంది అనమాట. అలాగే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. చాలా న్యాచురల్గా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెలోకి పసుపు, అలాగే బేకింగ్ సోడా, తర్వాత మీరు యూజ్ చేసే పౌడర్ ఏదైనా సరే మూడింటిని కూడా ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇంట్లో చీపుర్లు ఉంటాయి కదా, సో చీపుర్లు అయితే అక్కడక్కడ వాటర్ పడినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా నీళ్ళు పోస్తూ ఉండడము, పాస్ పోయడం లాంటివి చేస్తూ ఉంటారు. మనం కసువు తోసినప్పుడు అదంతా కూడా అంటుకుంటూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి చీపురు చీమలు కూడా ఎక్కుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా చీపురు ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే కూడా ఇలా యూజ్ చేయండి. లేదంటే మీకు చీమలు ఎక్కువగా ఉన్న చోట్లలో కూడా ఈ పౌడర్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఆ చీమలు ఎక్కువ ఉన్న ప్లేస్లో పౌడర్ని వేసారంటే చీమలు కూడా తగ్గిపోతాయి. చీపురు అయితే ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్తో ఉంటుంది. ఇలాగా ట్రై చేసి చూడండి ఈసారి చీపుర్ని. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పగిలిపోయిన బ్యాంగిల్స్ ఉంటాయి, మామూలుగా పడేస్తూ ఉంటాము, సో వీటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మనకి వేడి గిన్నెలు ఏవైనా ఉంటాయి కదా, అంటే వేడిగా ఉన్న ఐటమ్స్ పెట్టిన గిన్నెలు ఉంటాయి కదా, వాటిని అయితే డైరెక్ట్ డైనింగ్ టేబుల్స్, గ్లాస్ టేబుల్స్ ఉండే వాళ్ళు అయితే కనుక పెట్టడానికి ఆలోచిస్తారు. అలాంటప్పుడు మనము ఇలాగా రింగ్ పెట్టేసి అంటే బ్యాంగిల్ పెట్టేసి పెట్టుకుంటే అది సేఫ్గా ఉంటాయి అన్నమాట. కదిలించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మనం కిచెన్లో వాడే టవల్స్ ఇలాంటివి ఉంటాయి, వాటికి హ్యాంగింగ్ చేసుకునేదానికి ఏవీ లేకుండా ఇలా ప్లెయిన్గా ఉంటే కనుక మనము ఇలాగ ఒక బ్యాంగిల్ వేసేసి మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు. కిచెన్లో చేతులు తుడుచుకోవడానికైనా దేనికైనా కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కర్టెన్స్ కానీ లేదంటే డోర్కి కానీ కర్టెన్స్ ఉంటాయి కదా, విండోకి కానీ డోర్కి కానీ కర్టెన్స్ ఉంటాయి కదా, సో అవి అయితే కాళ్ళకి అడ్డం పడుతూ ఉంటాయి డోర్కు ఉండేవి. విండోస్కి ఉండేవి ఇవైతే గాలి తక్కువగా వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాగ మన దగ్గర వేస్ట్గా ఉండే క్లిప్స్ కానీ లేదంటే కొంచెం చూడడానికి అందంగా ఉండే క్లిప్స్ కానీ ఇలా పెట్టుకున్నారంటే చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి పని యూజ్ అవుతుంది. మీకు వెల్లుల్లి లాస్ట్లో చూపిస్తానన్నాను కదా, ఇక్కడ చూడొచ్చు మీరు, వెల్లుల్లి అనేది తెల్లగా అలాగే ఉంది, ఎటువంటి ఎల్లో కలర్ అనేది రాలేదు.
సో కాబట్టి ఎల్లో కలర్ వచ్చిందంటే అది మనకి డూప్లికేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, చాలామందికి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఏంటంటే చెవు దురద రావడము, ర్యాషెస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలన్నా, లేదంటే 1 గ్రామ్ గోల్డ్ లాంటి బ్యాంగిల్స్ వేసుకున్న వాళ్ళకి కూడా ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అలా గాజులకి కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాగా మీకు ర్యాషెస్ రాకుండా నీట్గా ఉండాలంటే వ్యాజ్లైన్ అప్లై చేసి మీరు పెట్టుకున్నారని అంటే కనుక ఆ స్కిన్ మీద ఉండే వాటర్ అనేది దీనికి తగలకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి స్కిన్ మీద ఎఫెక్ట్ ఉండదనమాట. ఇయర్ రింగ్స్ అయినా సరే, బ్యాంగిల్స్ అయినా సరే ఇలాగా వ్యాజ్లైన్ అప్లై చేసి పెట్టుకోండి, మీకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్స్ వాడే వాళ్ళు ఉంటారు కదా, సో ఇన్ని రకాలుగా వాడకుండా జస్ట్ ఇలాగా వ్యాజ్లైన్లో కొంచెం పర్ఫ్యూమ్ స్ప్రే చేశారంటే అది రెండు మిక్స్ చేయక మనము స్కిన్ మీద పెట్టుకున్నామంటే స్మెల్కి స్మెల్ వస్తుంది, అలాగే బాడీ లోషన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇలాగా న్యాచురల్గా వ్యాజ్లైన్తోనే మనము రెండు పనులు కూడా ఒకేసారి అయిపోతాయి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈవినింగ్ వరకు కూడా మన దగ్గర చెమట వాసన రాకుండా స్కిన్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇవి రెండింటి కాంబినేషన్. తర్వాత ఇలాగ వచ్చేసి 2 టిష్యూని తీసుకొని వాటిపై కొంచెము పసుపు వేసేయండి, వాటితో పాటు కొన్ని మిరియాలుగా వేసేయండి. ఇలా రెండింటిని వేసేసిన తర్వాత వీటికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే థ్రెడ్తో కానీ ఇలాగ ఫోల్డ్ చేసి కట్టేసుకోండి. ఇవి రెండు కూడా ఇలాగ పాకెట్స్గా లేదంటే టిష్యూనే కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే ఆల్రెడీ మనకు రబ్బర్ బ్యాండ్తో పని లేకుండా ఉంటుంది అనమాట. ఇవేంటంటే బియ్యం చాలా వరకు పురుగు వస్తూ ఉంటాయి, కొంచెం ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇవి ఒక 2-3 చేసుకొని ఇలాగ బ్యాగ్లో కానీ క్యాన్లో కానీ పెట్టేసుకున్నారంటే పురుగు ఎప్పటికీ పట్టదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బయట కాంపౌండ్ వాళ్ళకి గేట్కి తాళం వేసుకునే వాళ్ళు ఏంటంటే వానలు తడుస్తూ ఉంటాయి, ఎండకి ఎండుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు చాలా తొందరగా రస్ట్ వస్తూ ఉంటుంది. ఇవి పెట్టడానికి చాలా గట్టిగా ఉంటాయి అనమాట. దీనికి మామూలుగా కొబ్బరి నూనె వేస్తూ ఉంటారు. కొబ్బరి నూనె వేస్తే అంటే అప్పటికప్పుడు పని చేస్తుంది, కానీ తర్వాత మళ్ళీ తొందరగా ఎక్కువ రోజులు ఉండదనమాట. మళ్ళీ వాన పడిందంటే మొత్తం మళ్ళీ రస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా వ్యాజ్లైన్ అప్లై చేయండి. వ్యాజ్లైన్ ఏంటంటే కొంచెం మందంగా థిక్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు పనిచేస్తుంది అనమాట. మనకి ఎన్ని వానలు పడినా కూడా ఇది చాలా రోజుల వరకు రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. చాలా స్మూత్గా చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలాగా మొత్తం అప్లై చేసేసి కొద్దిసేపు ఇలాగా మనము పెట్టామంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. ఈసారి ఇలాగా ట్రై చేసి చూడండి, మీకే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఊరగాయ బాటిల్స్ ఉంటాయి కదా, జాడీలు కానీ ఇలాంటి బాటిల్స్ కానీ పెట్టుకుంటూ ఉంటాము. ఆయిల్ అంతా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొంచెం జిడ్డు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, సో దీంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసేసుకొని జస్ట్ కొంచెం 2-3 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసాను, లేదంటే మీ దగ్గర ఏ డిష్ వాషర్ ఉన్నా వేసేసుకోండి. తర్వాత టిష్యూ వేసేసి బాగా ఇలాగా షేక్ చేశారంటే టిష్యూ అంతా కూడా ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. సో మనము చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా, లోపల దాకా చేతులు పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టిష్యూ అంతా కూడా ఆయిల్ని పీల్చేసుకొని ఉంటుంది అనమాట. అడుగున చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. బాటిల్ని కడిగి చూస్తే కొత్తగా తల మెరుస్తుంది కదా, ఇలాగా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎలాంటి ఊరగాయ బాటిల్ అయినా, ఇలాంటి జిడ్డుబడిన ఐటమ్ అయినా కూడా. తర్వాత బోర్లించేటప్పుడు మొత్తం కంప్లీట్గా బోర్లించకుండా ఏదైనా ఇలాగ గ్యాప్ ఇచ్చి బోర్లిచ్చామంటే స్మెల్ లేకుండా పోతుంది అనమాట. ఇలాగ పిల్లలు అయితే టిక్ టాక్ యూజ్ చేస్తారు, తింటూ ఉంటారు కదా, సో ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి. వాటితో అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళందరూ కూడా ఇలాగ స్టిక్కర్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఇదేంటంటే చాలా డెలికేట్గా ఉంటుంది, ఎక్కువ పట్టేసుకొని ఉండదు అనమాట, ఊడిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ స్టిక్కర్స్ అన్నిటిని కూడా దీంట్లో వేసుకున్నామంటే మనము హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు. ఎక్కడికైనా జర్నీస్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ మంచిగా తీసుకెళ్ళవచ్చు. టిక్లీస్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఇలాగ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు బ్యాగులు మర్చిపోతూ ఉంటాం అప్పుడప్పుడు, ఏదైనా బండిలో కవర్లు ఏవైనా పెట్టుకోవాలనుకున్నా కూడా ఎక్కువ స్పేస్ తీసుకుంటాయని చాలా వరకు పెట్టుకోరు హ్యాండ్ బ్యాగ్లో అయినా కూడా. ఇలాగ ఈ ఫోల్డింగ్తో మీరు పెట్టుకున్నారంటే కనుక హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోవచ్చు, డిక్కీలో బండి డిక్కీలోనే పెట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు ఎప్పుడు ఒక బ్యాగ్ రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఫోల్డ్ చేసేసుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాగ్ రెడీగా ఉంటుంది. బయట కొనాల్సిన పని లేకుండా ఎన్ని సామాన్లు అయినా కూడా దీంట్లో చక్కగా పడతాయి. మీరు బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు ఈజీగా, బండి డిక్కీలో అయినా వేసుకున్నా కూడా మీకు చక్కగా ఉంటుంది అనమాట. మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఇంట్లో కూడా స్పేస్ సేవింగ్ అవుతుంది ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవడం వల్ల. తర్వాత నిమ్మకాయలు అయితే ఈ సీజన్లో ఏంటంటే కొంచెం వానలకి తడుస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా కూలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈ చెమ్మకి ఎక్కువ తొందరగా కూలిపోతూ ఉంటాయి. ఒక కాయ కూలిపోయిందంటే అన్నీ కూడా కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్లో కిచెన్లో యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం చేతిలో వేసుకొని అన్నిటికీ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేశారంటే, ఇదేంటే ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోదనమాట. వాటర్
పగలకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలాగా ఆయిల్ అప్లై చేసి మీరు మామూలుగా ఎప్పుడు ఎలాగ స్టోర్ చేసుకుంటారో అదే విధంగా కవర్లో వేసేసి స్టోర్ చేసేసుకోండి. ఎన్ని రోజులైనా కూడా నిమ్మకాయలు అనేవి పాడు కాకుండా ఎక్కువ రోజులు స్టోర్ అవుతూ ఉంటాయి, మీకు చక్కగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి రకరకాల రైస్ తెచ్చుకుంటూ ఉంటాం, ఒక్కోసారి ఒక్కొక్క రైస్ బ్యాగ్ వస్తూ ఉంటుంది. సో అవి మంచివా కల్తీవా మనకి బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మీరు తెచ్చుకున్నాక వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే కొన్ని అయితే ఇలాగా బర్నర్ పైన రైస్ వేసేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి వాటిని బాగా కాలనివ్వండి. ప్లాస్టిక్ రైస్ ఏమైనా ఉన్నాయంటే కనుక అక్కడే మీకు ముద్దలాగా కరిగిపోయి కనిపిస్తుంది, లేదంటే కనుక అన్ని బియ్యంగా కాలిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇలాగ కాలిన వాటిని తీసుకొని మీరు ఇలా చేత్తో అన్నారంటే మనకి మసిలాగా వస్తుంది. లేదా ప్లాస్టిక్ రైస్ యాడ్ అయ్యంటే కనుక అది ముద్దలాగా అయిపోతుంది, మనకి ఇలాగా పౌడర్ లాగా రాదనమాట. ఇక్కడే చెక్ చేసేసుకోవచ్చు మనకి రైస్ మంచివా కాదా అనేది. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.